ఉన్నా కూడా ఉంటుంది ఏముంది చెప్తే రారా ఎవరు చెప్పిండ్రు ఏడుంది నీ పర్మిషన్ ఎవరు చెప్పింది పబ్లిక్ మీటింగ్ పెట్టుకున్నా పర్మిషన్ తీసుకోనికే నిన్న 2 గంటలు ధర్నా చేసినప్పుడు ఏమైనా గాడిదలం కాసిందా వాళ్ళని అడిగిన పర్మిషన్ ఉందా అని ఏం కేసు పెట్టిన వాళ్ళు ఒకవేళ పర్మిషన్ లేకపోతే నిన్న ధర్నా చేస్తే ఏం కేసు పెట్టారు మీరు నిన్న ఇలా 2 గంటలు ధర్నా జరిగింది ఆ ధర్నా చేసిన వాళ్ళ మీద మీరు ఏమైనా కేసు పెట్టినా పర్మిషన్ అడిగినా మీరు నేను అమరవీరుల స్థూపం దర్శించుకోవడానికి వచ్చిన ఏంది నీ ప్రాబ్లం అని అడుగుతున్నా అవునే ఇంతమంది వస్తే నీకేం ప్రాబ్లం నిన్న ధర్నా చేసిండ్రు కదా నిన్న ధర్నా చేసినప్పుడు ఏడున్నారు మీరు నిన్న ధర్నా చేసినప్పుడు ఏడున్నారు అసలు మీటింగే లేదు పర్మిషన్ ఎందుకు పబ్లిక్ డీసీపీ గారు నిన్న కూడా డీసీపీ కదా నిన్న కూడా మీరే కదా నిన్న మధ్యాహ్నం ఒక 100 మంది ఈయన 2 గంటలు ధర్నా చేసి ఎవరు చేసిందో పోలీసులు ఉన్నారు కదా సీసీ కెమెరాలు ఉన్నాయి కదా 2 గంటలు ధర్నా కేసు పెట్టారా నిన్న ఈ అమరవీరుల స్థూపం దగ్గర జనాలు గుమిగూడి కదా వాళ్ళ మీద ఏమైనా ఎఫ్ఐఆర్ అయిందని పోలీస్ ఇక్కడ అమరవీరుల స్థూపం దగ్గర నా దగ్గర పేపర్లు వచ్చిన పేపర్ కటింగ్ మేము ఆర్ఓతో నిన్ను తీసుకుంటామా దీనికి ఆర్ఓ అప్లై కాదు ఎవరు చెప్పింది పర్మిషన్ అవసరం లేదు వీళ్ళంటే వాళ్ళంటే నాయకుడు అవును క్యాండిడేట్ ఏం కదండి ధర్నా జరిగింది కదా మీరు ఒకవేళ మీకు కమిషనర్ ఎదురుగా మీ పక్కన కమిషనర్ ఆఫీస్ ఎదురుగా 2 గంటలు ధర్నా జరిగితే మీరు డీసీపీగా మీకు కనిపించదు మీరు ఆర్ఓ పర్మిషన్ అడగదు నేను ఒక పీసీసీ ప్రెసిడెంట్ ఏం రైట్ ఉంది నీకు నీకేమని ఇంపుతుందని పోషింది చేయకండి అడిగినట్టు అవును వస్తున్నా అని చెప్పిన అవును మీరా చూపించండి మీరా డెఫినెట్ గా మీరు చెప్పింది వింటా నాకు తెలుసు సరే పక్కన పోదాం కదా రోడ్డు నేను దువాట పెట్టి రోడ్ ట్రాఫిక్ జామ్ చేస్తున్నాను నాకేం సంబంధము నాకు సంబంధమే లేదు పక్కన సైడ్ పోదాము ట్రాఫిక్ జామ్. హైదరాబాద్ గన్పార్క్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ అమరవీరుల స్థూపం వద్ద ఎంపీ రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే అక్కడికి రావడం జరిగింది. అయితే 2 రోజుల క్రితం మనం చూస్తున్నట్టయితే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ మేనిఫెస్టోపై స్పందించడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల్లో డబ్బు మద్యం లేకుండా ఉండడానికి ప్రమాణం చేద్దాము, దీనికి బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సిద్ధమా, కాంగ్రెస్ తరఫున నేను సిద్ధము
నేను అంటే ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు అమరవీరుల స్థూపం దగ్గరికి వస్తా, అక్కడ ప్రతిజ్ఞ చేద్దామని చెప్పి సీఎం కేసీఆర్ కూడా ఆయన ఛాలెంజ్ విసరడం జరిగింది. ఆ ఛాలెంజ్ లో నేపథ్యంలోనే ఆయన అమరవీరుల స్థూపం దగ్గరికి రావడం జరిగింది. అయితే అక్కడ పోలీసులు పర్మిషన్ లేదని చెప్పి కూడా ఆ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీంతో అక్కడికి కార్యకర్తలు అదేవిధంగా పోలీసులు కూడా చాలా పెద్ద మొత్తంలో అక్కడికి పోలీసులు మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ పోలీసులు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఇక్కడ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఎట్లాంటి పర్మిషన్ లేదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, మీరు రిటర్నింగ్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలి, ఇట్లాంటి ఏమి నివాళులు అర్పించాలన్నా కూడా ప్రస్తుతం పర్మిషన్ ఉంటేనే మేము అనుమతిస్తామని చెప్పడంతో రేవంత్ రెడ్డితో పాటు ఆయనతో వచ్చిన అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తమైన వాతావరణం అయితే నెలకొని ఉంది. పోలీసులు కూడా చెప్తా ఉన్నారు అక్కడ పర్మిషన్ లేదు అని చెప్పి ఇక్కడ లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది అయిపోతుంది, సో ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి, వెంటనే క్లియర్ చేయండి అని చెప్పి వాళ్ళు చెప్పినప్పటికీ రేవంత్ రెడ్డి పోలీసులకు చెప్తా ఉన్నాడు, వాళ్ళని సముదాయించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఖచ్చితంగా మేము ఇక్కడ ఏం లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడానికి రాలేదు, మేము నివాళులు అర్పిస్తాము, సీఎం కేసీఆర్ ఇక్కడ వస్తాడేమో ఆయన కోసం నేను వెయిట్ చేస్తాను, ఇక్కడ సీఎం కేసీఆర్ వస్తాడు, అమరవీరుల స్థూపం దగ్గర ఇక్కడ ప్రమాణం చేస్తాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మేము ఇక్కడ ఏం సభలు కానీ సమావేశం కానీ నిర్వహించడం లేదని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. అయినప్పటికీ పోలీసులు వినకుండా లాగేస్తా ఉన్నారు వాళ్ళందరినీ కూడా. ఎవరైతే రేవంత్ రెడ్డితో పాటు ఉన్న వాళ్ళు రేవంత్ రెడ్డిని కూడా అడ్డుకోవడం జరిగింది. పర్మిషన్ లేదు అని చెప్పి కూడా మొత్తానికైతే అడ్డుకోవడం జరిగింది. అక్కడైతే పరిస్థితి మాత్రం కూడా ఉద్రిక్తంగా నెలకొంది. అక్కడ చాలా మంది కూడా ఇది కాంగ్రెస్ తరఫున కానీ అదేవిధంగా పోలీసులు కూడా భారీగా మోహరించడంతో అక్కడ పరిస్థితి మాత్రము పోలీసులకైతే కొద్దిసేపు అయితే వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా ఇబ్బందిగానే మారింది. మొదటగా మనం చూస్తున్నట్టయితే రేవంత్ రెడ్డి 2 రోజుల క్రితం ఏదైతే చెప్పడం జరిగిందో ఆ ఛాలెంజ్ విసిరిన నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల వరకే సిఎల్పి కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత 12 గంటల 45 నిమిషాల తర్వాత ఇక్కడికి అమరవీరుల స్థూపం దగ్గరికి అసెంబ్లీ గేట్ లో నుంచి లోపల నుండి వస్తున్న తరుణంలోనే ఆయన మెయిన్ గేట్ దాటగానే అడ్డుకోవడం జరిగింది. వాళ్ళు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ ఎలక్షన్ల కోడ్ నిబంధనలు ఉల్లంఘించినట్టే అవుతుంది అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతా ఉంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు, మరోవైపు పోలీసులు, ఇక్కడ మధ్యలో అయితే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది, ఒక తోపులాట అయితే నెలకొంది. అక్కడ వచ్చిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి వ్యాన్ లో ఎక్కించుకొని తీసుకొని వెళ్తున్నారు. రేవంత్ రెడ్డిని కూడా అడ్డుకోవడం జరిగింది, కారులో ఎక్కించి ఆయన కూడా అక్కడి నుండి అయితే తీసుకెళ్లడం జరిగింది. ఓవర్ టు స్టూడియో. వెహికల్ కూడా అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు పోలీసులు కూడా రేవంత్ మాట్లాడి సురేష్ అటే తీసుకుని పోతున్నా చూడు.
నిన్న ధర్నా చేసినప్పుడు ఏడున్నారు? అసలు మీటింగే లేదు, పర్మిషన్ ఎందుకు? పబ్లిక్ డీసీపీ గారు నిన్న కూడా డీసీపీ గారు నిన్న కూడా మీరే నిన్న మధ్యాహ్నము ఒక 100 మంది ఈయన 2 గంటలు ధర్నా చేసింది. ఎవరు చేసిందో నువ్వు పోలీసులు ఉన్నారు కదా, సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. 2 గంటలు ధర్నా చేస్తున్నారు. కేసు పెట్టారా? నిన్న ఈ అమరవీరుల స్థూపం దగ్గర జనాలు గుమిగూడి కదా, వాళ్ళ మీద ఏమైనా ఎఫ్ఐఆర్ అయిందని పోలీస్ ఇక్కడ అమరవీరుల స్థూపం దగ్గర నా దగ్గర పేపర్లో వచ్చిన పేపర్ కటింగ్ మేము ఆర్ఓతో నిన్ను తీసుకుంటామా? దీనికి ఆర్ఓ అప్లై కాదు. ఎవరు పర్మిషన్ అవసరం లేదు. ఇలాంటి వాళ్ళంతా నాయకుడు క్యాండిడేట్ ఏం కదండి. ధర్నా జరిగింది కదా, మీరు ఒకవేళ మీకు కమిషనర్ ఎదురుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలీసులకు రేవంత్ కు మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. సవాల్ నేపథ్యంలో గన్ పార్క్ కి వచ్చారు రేవంత్ రెడ్డి. ఇక గన్ పార్ వద్ద అడ్డుకున్నారు పోలీసులు. ఇక ఆయన్ని గాంధీ భవన్ కి తరలించారు పోలీసులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్ చెప్పండి. రైట్ ప్రియా, అయితే గాంధీ భవన్ రేవంత్ రెడ్డి సంబంధించి కూడా అమరవీరుల స్థూపం వద్దకు రావదే తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుని నేపథ్యంలో రేవంత్ రెడ్డినితో పాటు కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డిని గాంధీ భవన్ తరలించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏదైతే గత 2 రోజుల క్రితం కూడా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కి సవాల్ విసిరారు. ఏదైతే వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా మద్యం పంపిణీ, డబ్బు పంపిణీ లేకుండా ఎలక్షన్లకు వెళ్తాం, దీనికి అమరవీరుల స్థూపం సాక్షిగా కూడా ప్రమాణం చేయాలి, దీనికి సీఎం కేసీఆర్ కి సవాల్ విసిరి సీఎం కేసీఆర్ వచ్చి అమరవీరుల స్థూపం వద్ద కూడా ప్రమాణం చేయాలని కూడా రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన సందర్భంలో ఈ రోజు రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం అమరవీరుల స్థూపం దగ్గర చేరుకున్నారు. ఆయన అంటే దానికన్నా ముందుగా అమరవీరుల స్థూపం వద్ద కూడా పోలీసుల పెద్ద ఎత్తున కూడా మోహరించడం జరిగింది. రేవంత్ రెడ్డి వచ్చే క్రమంలో ఆయన బయటనే కూడా రేవంత్ రెడ్డిని అడ్డుకోవడం జరిగింది. దీని మీద ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, పోలీసుల మధ్య కూడా వాగ్వాదం చోటు చేస్తున్నది. ప్రధానంగా ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలకు పోలీసులు సహకరిస్తున్నారు. దానికి సంబంధించి కూడా ప్రతిపక్షాలను పోలీసులను అడ్డుపెట్టి కూడా కుట్రపూరితంగా వివరిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా నిన్న చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన తర్వాత కూడా దాంట్లో అసంతృప్తులు చెలరేగాయి. దానికి సంబంధించి కూడా నిన్న టికెట్ దక్కని వారంతా కూడా ఇదే స్థూపం వద్ద కూడా వచ్చి నిన్న వాళ్ళు నిరసన తెలిపిన ఆ సందర్భాల్లోనే ఈ నేపథ్యంలో వారికి ఎలాంటి అడ్డంకులు లేకుండా వాళ్ళ కార్యక్రమాన్ని అంతా కూడా పోలీసులు దగ్గరుండి కూడా వాళ్ళకు పర్మిషన్ ఇచ్చిన నేపథ్యం కావచ్చు. ఈ రోజు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ మేరకు అమరవీరుల స్థూపం వద్దకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల ఎలక్షన్ కోడ్ పేరుతో కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. దీన్ని కూడా రేవంత్ రెడ్డి ఖండించినట్టు తెలుసు. ప్రధానంగా ఏదైతే నిన్న జరిగిన సమావేశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఇదే అమరవీరుల స్థూపం వద్ద కార్యక్రమం నిర్వహించారు. దానికి అందరికీ కూడా ఇక్కడ పోలీసులు సహకరించిన నేపథ్యం, నిన్న ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యం కూడా కావచ్చు. అంటే ఈ రోజు ఎలక్షన్ కోడ్ సాకుగా చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డిని అడ్డుకునే కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది బీఆర్ఎస్ పార్టీ, పోలీసులను దగ్గరుంచి వాళ్ళ మ్యాన్ఫేట్ చేస్తున్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా కేసీఆర్ కి సంబంధించి కూడా కేసీఆర్ ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉండాలి, కేసీఆర్ భయపడి సభలకు పేరుతో కూడా జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డికి అక్కడ గాంధీ భవన్ కు తరలించిన పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా
అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా డబ్బు కాదు, ఆ చుక్క మద్యం పంపిణీ లేకుండా కూడా ఎన్నికలకు వెళ్తాం, 6 గ్యారెంటీలతో ప్రజాక్షేత్రంలో వెళ్తాం, 6 గ్యారెంటీలు మమ్మల్ని గెలిపిస్తాయన్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. నేపథ్యంలో బీఆర్ఎస్ కు సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఏదైతే మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుంది. సీఎం కేసీఆర్ ఏదైతే లక్షల కమిషన్ల పేరుతో కూడా దండుకున్న సొమ్మునంతా కూడా మరోసారి అధికారంలోకి చేజిక్కించుకునేందుకు ఈ డబ్బు పంపిణీ, మద్యం పంపిణీ ఉండే విధంగా కూడా ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో డబ్బు మద్యం పంపిణీ లేకుండా ఎన్నికలు జరగాలని పైన కూడా రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన సందర్భంలో ఈయన తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది, ఉద్రిక్త చోటు చేసుకుంది. అమరవీరుల స్థూపం వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ కార్యకర్తల్ని, కాంగ్రెస్ నేతలనంతా కూడా ఇతర పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా గాంధీ భవన్ తరలించారు. గాంధీ భవన్ చుట్టుముట్టు కూడా పెద్ద